ఊరికి దగ్గరలో ఉన్న పచ్చిక మైదానంలో ఒక మంచి మనసున్న ఎద్దు మరియు శాంత స్వభావం గల ఆవు కలిసి జీవించేవి. అవి మంచి స్నేహితులు. ప్రతిరోజు ఉదయం పచ్చిక గడ్డిగ తిని నది దగ్గర నీరు తాగి ఒక పెద్ద వటవృక్షం కింద విశ్రాంతి తీసుకునేవి. ఎద్దు బలవంతుడు, ధైర్యవంతుడు కూడాను. ఆవు తెలివైనది, మృదువైన స్వభావం కలది. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించేవి. ఒకరోజు మధ్యాహ్నం చాలా ఎండగా ఉంది. అవి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా 2 రోజులుగా ఆకలితో తిరుగుతున్న ఒక సింహం అక్కడికి వచ్చింది. అది చాలా కోపంగా మరియు బలహీనంగా ఉంది. సింహం ఎద్దు ఆవులను చూసి తనలోనే, ఈవేళ నా అదృష్టం, 2 జంతువులు ఒకేసారి దొరికారు అని అనుకుంది. సింహం మెల్లగా దగ్గరకు వచ్చింది. ఆవు ముందే గమనించింది. ఎద్దు, లేచి ఉండు, సింహం వస్తోంది అని నెమ్మదిగా చెప్పింది. ఎద్దు ధైర్యంగా లేచి నిలబడింది. లోపల భయం ఉన్నా బయటకు చూపలేదు. సింహం గట్టిగా గర్జించింది. నాకు చాలా ఆకలిగా ఉంది. మీలో ఒకరు నాకు ఆహారం కావాలి అని అంది. ఆవు శాంతంగా మాట్లాడింది. అడవి రాజా, మమ్మల్ని తింటే మా యజమాని వెతుక్కుంటూ అడవిలోకి వస్తాడు. మనుషులు ఎక్కువగా వస్తే మీకే ప్రమాదం. సింహం కాసేపు ఆలోచించింది. అది మనుషులను ఇష్టపడదు. అప్పుడే చెట్టు వెనక దాక్కున్న ఒక తెలివైన పాము ఆ మాటలన్నీ విన్నది. ఒక్కసారి గ్రామస్తులు దాన్ని చంపబోతే ఆవు దాన్ని కాపాడింది. అందుకే పాము సహాయం చేయాలని నిర్ణయించింది. పాము నిశ్శబ్దంగా వచ్చి సింహం తోకను స్వల్పంగా కరిచింది. సింహం ఒక్కసారిగా భయపడి పైకి ఎగిరింది. అయ్యో, ఈ అడవిలో ఏదో ప్రమాదం ఉంది అని అనుకొని పారిపోయింది. ఎద్దు, ఆవు ఆశ్చర్యపోయాయి. పాము బయటికి వచ్చి చెప్పింది, నువ్వు ఒక్కసారి నన్ను కాపాడావు. ఈరోజు నేను మీ ప్రాణాలు కాపాడాను. ఆవు నవ్వుతూ, మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది అని అంది. అప్పటి నుంచి అవి మరింత జాగ్రత్తగా జీవించాయి. ఇందులో నీతి, మనం చేసిన మంచి పనులు ఎప్పుడో ఒకరోజు మనకు తిరిగి సహాయం చేస్తాయి. స్నేహం, ధైర్యం, తెలివి ప్రాణాలను కాపాడగలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.